సెంట్రల్ నియోజకవర్గంలోని 24వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మన వెల్లంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి గారైన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పర్యటించడం జరిగింది. ప్రతి గడపకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ స్థానిక నాయకులతోటి, కార్యకర్తలతోటి, గృహసారులతోటి అందరితో ప్రతి గడపకు వెళ్ళడం జరిగింది. అందరూ ఒకటే చెప్తున్నారు, జగనన్న గెలిపిస్తాం, జగనన్న వస్తేనే మాకు పథకాలు వస్తాయి, జగనన్న వస్తేనే మాకు అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగా జగనన్న పరిపాలన వచ్చింది. ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన నాయకత్వం ఏదన్నా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. బడుగు బలహీన వర్గాలు కూడా జగన్ గారు ఉంటేనే బాగుంటుందని చెప్పేసి అంటున్నారు. తప్పకుండా అత్యధిక మెజార్టీతో ఎంపీ కేశినేని గారిని, ఎమ్మెల్యే శ్రీనివాస్ గారిని, అభ్యర్థిగా ఉన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గారిని గెలిపిస్తామని మాటిస్తున్నారు. అలాగే వారు ఏదో సూపర్ 6 అని చెప్పిన వాగ్దానాలు ఏమున్నాయో అవి చెత్తపుట్టకే పరిమితం అవుతాయి. గతంలో 2014లో వాళ్ళు ఇచ్చిన హామీలు అవి కూడా నెరవేరలేదు. సింగపూర్ అన్నాడు, సింగపూర్ ఎవరికైనా కనపడుతుందా? ఎక్కడన్నా చేశాడా? ఎవరికి కనపట్ల, అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడేదో నిరుద్యోగ వృత్తి అంటున్నాడు, అది కూడా ఎవరికి రాదని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు. ఏదైతే జగనన్న చెప్పాడో ఆ హామీలు నెరవేరుస్తారు. జగనన్నకే ఓటేసి మళ్ళీ పట్టం కడతారని చెప్తున్నాము. ఇప్పుడున్న నాయకులు ఏదో ఓట్లకు మాత్రమే జనాల్లోకి వస్తున్నారు, కానీ మీరు నిత్యం మా దగ్గర ఉంటున్నారు అని ప్రతి ఒక్కళ్ళ స్పందన ఉంది. తప్పకుండా వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని, ఎంపీ కేశినేని గారిని గెలిపిస్తారని వాళ్ళు మద్దతు తెలియజేస్తున్నారు. విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 23వ డివిజన్లో 24వ డివిజన్లో పర్యటించడం జరిగింది. ప్రజల నుంచి చక్కటి స్పందన. ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, అనేక మంది ఇంటెలెక్చువల్స్ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, నగరం అభివృద్ధి చెందాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డికి కంటిన్యూ అయితేనే బాగుంటుందని చెప్పని ప్రతి ఒక్కళ్ళ నోట కూడా ఇదే మాట వస్తుంది. అందుకని వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మీరెవరు కూడా రావాల్సిన అవసరం లేదు, తప్పకుండా మేము మీకు ఓటేస్తాం, జగనన్న గెలిపించుకునే బాధ్యత మాది అని చెప్పని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మా సోదరమణి అనిత గారు, ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు, అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ యొక్క డివిజన్ని కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి కూడా చేశారు. ఇంకా కొంత చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, నేను కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 6 నెలలలోపు ఈ డివిజన్ యొక్క సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన కూడా అందరికీ కూడా మాటిస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు వ్యవహార శైలి చూస్తే కనుక చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆయన ఇచ్చిన మేనిఫెస్టోని ఏదైతే వాళ్ళ కూటమిలో ఉన్న బీజేపీ నాయకులే దాని మీద విమర్శిస్తున్నారు. అంటే అతని మేనిఫెస్టో ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఐవి కృష్ణారావు గారు నేను మాట్లాడతారు, అలిమే గారి వాగ్దానాలు చేశారు, అందుకే దానికి మాకు సంబంధం లేదు అని చెప్పని అటువంటి మేనిఫెస్టో పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తాడట. సిగ్గుసెర ఉండాలి. నీ కూటమిలో ఉన్న నాయకులని నేను విమర్శిస్తున్నాను, నీ మేనిఫెస్టో చేసి నవ్వుకుంటున్నారు జనాలు కూడా. ఎందుకంటే జగనన్న మేనిఫెస్టో అంటే ప్రజలకు ఒక నమ్మకం, ఒక భద్రత, ఒక భరోసా ఉంది. నీ మేనిఫెస్టో అంటే చెత్త పుట్టలో పడేసే చెత్త పేపర్ కింద లెక్కేస్తున్నారు. ఏదేమైనా కానీ ఈ రాష్ట్రానికి మంచి జరగాలన్నా, మేలు జరగాలన్నా అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా భావిస్తున్న సంగతి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను.